మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమిరెడ్డి పొదలకూరు మండలంలోని తాటిపర్తి సమీపంలో 3 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుండి స్క్వాడ్స్ ను అక్రమంగా తవ్వితీస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయన దీక్ష చేస్తున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. అనంతరం సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసి ఆయన్ను ఇంటి వద్ద దించి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. మేము పోరాడుతుంటే మమ్మల్ని వికెట్ చేయమంటున్నారు ఏంటి సార్ మీరు? మాజీ మంత్రి మిమ్మల్ని కాదండి, ఉన్నటువంటి బాధ్యత మేము పొలైట్ గానే చెప్తున్నాం. ఉంటాము, ప్రొటెక్ట్ చేసి సార్ అందరూ వెళ్ళిపోతాం. నలుగురు ఐదుగురు ఉంటే భద్రత ఇస్తాం. చెప్పండి, నలుగురు ఐదుగురు ఉంటే దీనికి సంబంధము అర్ధరాత్రి 2 గంటల సమయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ని ఇంటి వద్ద కూడా వదిలిపెట్టిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత కాసేపు పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటలకు ఇదంతా కూడా జరిగినట్టుగా తెలుస్తోంది మనకి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున్, రైట్ ఏం బంధు అయితే గత 4 రోజులుగా అయితే సత్యాగ్రహ దీక్షతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే మొత్తం అక్కడ అంటే పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీలోని వరదాపురం అంటే రుస్తుం బార్ స్క్వాడ్ మైన్స్ అని ఆ మైన్స్ తో అక్కడ మాత్రం ఆయన 4 రోజుల నుంచి దీక్ష శిబిరంలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రోజు 4 నుంచి 10 కోట్ల విలువైన తెల్ల కూడా అక్కడ తెల్ల బంగారం అంటారు. అయితే దాన్ని కోట్ల విలువైన బంగారాన్ని కూడా తరలిస్తున్నారని కూడా ఆయన దుయ్యబట్టారు. అయితే ఈ 4 రోజుల నుంచి దీక్షా శిబిరంలో అయితే ఆయన చేపడుతున్నా కూడా అధికారులు కానీ ఎవరు మైన్స్ శాఖ ఆ వైపు తొంగి కూడా చూడలేదని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే మొత్తం 14 జేసీబీలతో పాటు ఆ బాంబు బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ చేసే పరికర ఈ వస్తువులను కూడా ఆయన నిన్న కూడా మీడియా ముందు కూడా చూపించారు. అయితే ఇంత బాంబ్ బ్లాస్ట్ చేయడంతో చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలకు సంబంధించి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని, దీనిపై కూడా స్థానికంగా ఉండే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కూడా ఆయన తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు దగ్గరుండి ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తారు. అయితే నిన్న కూడా పోలీసులు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే నిన్న దాదాపుగా కొంతమంది ఇతరులు కూడా ఆయన దీక్షా శిబిరానికి దగ్గరికి వచ్చి ఆయన దీక్షా శిబిరాన్ని భగ్నం చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే టీడీపీ నేతలు గానీ తెలుగు తమ్ముళ్ళు అందరూ సమాయత్తమయ్యి దాన్ని అడ్డుకున్నారు. అయితే అక్కడ పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. రాత్రి కూడా 5 మంది కంటే ఎక్కువ ఉండొద్దు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి పోలీసులు కూడా సూచించడంతో ఆయనతో పాటు అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఆయన తనయుడు రాజగోపాల్ రెడ్డి అలాగే మరి ముగ్గురు మరో ఇద్దరితో కలిపి మొత్తం ఒక 5 మందిని మాత్రం అక్కడ ఉండేందుకు కూడా పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోజు తెల్లవారుజామున 2:30 లోపల అక్కడికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకొని దీక్షా శిబిరంలోంచి ఆయన పడుకొని నిద్రిస్తుంటే ఆయన్ని వెంటనే తీసుకుని వెళ్లారు. అయితే ఇక్కడ ఆ ఆయన తనయుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన వాదించే ప్రయత్నం చేసినా కూడా ఆయన్ని కూడా పక్కకు లాగారు. ఇదేంటి న్యాయము, మీరే కదా 5 మంది ఉండమని చెప్పినా కూడా మేము ఉన్నాము, అంతకంటే ఎక్కువ మంది మా నేతలు కూడా లేరని చెప్పారు. అయితే మనతో కూడా మాట్లాడేందుకు కూడా ఆయన తనయుడు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉన్నారు, ఒకసారి మీరు ఆయన తనయుడితో మాట్లాడి మన దగ్గరే ఉన్నారు ఆయనతో. నమస్కారం అండి. నిన్న జరిగిన ఒక దీక్ష భగ్నం అనేది చాలా దారుణం. పోలీస్ వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా వాడుకుంటుంది, అసలు పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయింది అనే దానికి నిన్నటి ఇన్సిడెంట్ ఒక నిదర్శనం. సోమిరెడ్డి గారు చాలా పీస్ఫుల్ గా ఆ 3 రోజుల నుంచి ఆ ఇల్లీగల్ మైనింగ్ అనేది ఆపమని చెప్పి ఎప్పటి నుంచో 20 రోజుల నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కి పిటిషన్స్ పెట్టుకుంటున్నా, హైకోర్టు ఉత్తర్వులు వచ్చినా
ఎవ్వరూ రెస్పాండ్ కాలేదని చెప్పి ఆయన శిబిరంలో కూర్చోవడం, చాలా ప్రశాంతంగా దాన్ని సాగుతూ ఉన్నప్పుడు పోలీసులు వచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, రౌడీలను వాళ్ళతో పాటు వెంట పెట్టుకుని వచ్చి హిజ్రాలను తీసుకొని వచ్చి వాళ్ళని తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, 2 పార్టీలు వెకేట్ చేయాలని చెప్పడం హాస్యాస్పదం. ఒకటి, హిజ్రాలు వచ్చారు, మొత్తం తిరిగేసి మైనంతా తిరిగేసి వెళ్ళిపోయారు. రౌడీలు వచ్చారు, లోపలికి కూడా ఎంటర్ కాలేకపోయారు. అసలు మా టెంట్ జోలికి కూడా రాలేనప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా వస్తుంది? మేము అడిగిన ఏకైక ప్రశ్న మీతో పాటు వచ్చారు రౌడీలు, ముందు వాళ్ళని కంట్రోల్ చేసుకోండి, మేము చాలా ప్రశాంతంగా జరుపుకుంటున్నాము, మా దీక్షని భగ్నం చేయకండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫైనలీ ఆర్గ్యుమెంట్ లో సోమిరెడ్డి గారు ఒక్క షరతు మీద అందరినీ పంపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఏంటంటే దీక్షని భగ్నం చేయను, ఒక 5 మందితో నేను ఇక్కడ ఉంటాను, మిగతా వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత కంటిన్యూ చేయనిస్తారు అని అంటేనని చెప్పి చెప్పడం జరిగింది. పోలీసులు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి అర్ధరాత్రి 2:30కి వచ్చేసి అట్లా అది ఏ విధమైన వివరణ ఇవ్వకుండా, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా, అంత పెద్ద వ్యక్తి, 2-3 సార్లు మంత్రి, ప్రజల కోసం పోరాడుతున్నాడు, ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది పెట్టడం లేదు, ఏ పబ్లిక్ కి ఇబ్బంది లేదు, ఆ టైంలో తీసుకొచ్చేసడం అనేది చాలా దారుణం. అయినా ఇక్కడి నుంచి దీన్ని ఈ ఇష్యూని వదిలిపెట్టేది లేదు. ప్రజల దాకా నిజాన్ని తీసుకెళ్లగలిగాం సక్సెస్ఫుల్ గా. దీని తర్వాత కూడా ఆ హెవీ మిషనరీ ఎందుకుంది, ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ అక్కడ ఎందుకుంది, అసలు ఆపరేషన్ లో లేని మైన్ కి, అసలు ఆపరేషన్ లేని మైండ్ లో ఆ ఎక్విప్మెంట్ ఎలా రానిచ్చారు? పోలీసులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? అంటే మల్లికార్జున్ అక్కడున్న అంటే మీరు చెప్పండి, అంటే 3 రోజుల నుంచి కూడా ఈ దీక్షను చేస్తున్నారు, సో ఇంత అక్రమంగా కూడా ఈ మైనింగ్ జరుగుతుంది, దీనికి సంబంధించి మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా అండి? అమ్మా, మాకంటే ముందు మైన్ ఓనర్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. మైన్ ఓనర్స్ ప్రతి ఒక్క అఫీషియల్, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, డిఎంజీ దగ్గరికి వెళ్ళారు, ప్రతి ఒక్కరికి మొత్తుకున్నారు, మా మైన్ లో హెవీ మిషనరీ దింపేసి మైనింగ్ చేసుకుంటున్నారు, మా మైన్ లీజ్ ని రెన్యూ చేయమని చెప్పి మేము మైనింగ్ డిపార్ట్మెంట్ తో మేము పోరాడుతున్నాము. ఆ టైంలో వీళ్ళు వచ్చి ఈ వైసీపీ నాయకులు మమ్మల్ని బెదిరించి మా మైండ్ లోకి ఎంటర్ అయిపోయారు, మమ్మల్ని సేవ్ చేయండి, మా మైండ్ ని సేవ్ చేయండి అని చెప్పి వాళ్ళు చాలా మందిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా అధికారులు రెస్పాండ్ కాలేదు. ఇంకా మా ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత, ఇప్పుడు అది ప్రజల సొమ్ము, ఇప్పుడు మినరల్ అనేది రాష్ట్ర సంపదమ్మా, ఆ మినరల్ ని సేవ్ చేసుకోగలగాలి. ఏమన్నా వాళ్ళు రాయల్టీ కడుతుంటే, ఒక మైన్ ఓనర్ ఎవరన్నా రూల్స్ ప్రకారం రాయల్టీ కట్టుకొని మైనింగ్ చేసుకుంటా ఉంటే ప్రభుత్వానికి, ఖజానాకి బెనిఫిట్ అవుతుంది. అదేమీ లేకుండా రౌడీజం చేసేసి, హెవీ మిషనరీ చేసి, ఇల్లీగల్ గా జిలటిన్ 6 బూస్టర్స్, డెటనేటర్స్ అది పెట్టుకొని 14 ఎస్కవేటర్స్, హిటాచీస్ అంటారు చూసారా, 14 ఎస్కవేటర్స్ ఆడ దొరికాయి మేము వెళ్ళేటప్పటికి. అంటే ఎంత భారీ స్థాయిలో అక్కడ మైనింగ్ జరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాపు ప్రతిరోజు 2000 టన్నులు క్వాడ్స్ అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తా ఉన్నారు. రోజుకి 4 కోట్లు. మీరు యూ కెన్ ఇమాజిన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ హ్యాపెనింగ్. 20 రోజుల నుంచి జరుగుతుంటే అఫీషియల్స్ నిద్రపోతున్నారా? ఇప్పుడు మేము ప్రశాంతంగా మేము చేస్తున్న దీక్షని భగ్నం చేయడానికి మాత్రం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ గుర్తొచ్చిందా? అక్కడ హెవీగా బ్లాస్టింగ్ జరుగుతా ఉన్నది. మీరు ఇంకొక విషయం గమనించాలా, పక్కనే ఒక కోటవేట దూరంలో ఒక ఎస్టీ కాలనీ ఉంది. ఆ కాలనీలో ప్రజలు భయభ్రాంతులు ఒకటేసారి 100 హోల్స్ పెట్టి అక్కడ బ్లాస్టింగ్ జరుగుతా ఉంటే, వాళ్ళ మీద రాళ్లు పడతా ఉంటే వాళ్ళు ఎంత భయపడ్డారో మీరు ఒకసారి ఆలోచించాలి. అంటే ప్రజల ప్రాణాలు కూడా వాళ్ళకి లెక్కలేదు, వాళ్ళ డబ్బు వాళ్ళకి రావాలా. అది పైన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సోమిరెడ్డి గారు ఈ విషయాన్ని మాత్రం వదిలిపెట్టారు. ఈ మైన్ ని ఆపనట్టే జిల్లాలో ఈ విధంగా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్న ప్రతి విషయం మీద ఫైట్ చేస్తాము. ప్రజల ఆస్తిని కాపాడుకునే దానికి సోమిరెడ్డి గారు ఖచ్చితంగా కృషి చేస్తారు. అంటే రాత్రి మరి ఇప్పుడు దీక్షను భగ్నం చేసి ఇంటి దగ్గర దింపేశారు. సో మీరు ఫైనల్ గా ఏం చేయదలుచుకున్నారు? మళ్ళీ దీక్షను కంటిన్యూ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మ, ప్రభుత్వానికి మేము చెప్తూనే ఉన్నాము. వాళ్ళు చెవిలో శంఖం వదిలినట్టు అసలు రెస్పాండే కావట్లేదు. ఇంత ఘోరంగా ఎస్పీ, కలెక్టర్ వీళ్ళు ఉన్నారు అనేది నేను నిజంగా ఊహించుకోలేకపోతున్నాను. ఎన్నో ఏళ్లుగా రాజకీయం చేస్తా ఉన్నాము, చూస్తా ఉన్నాము. ఇంత ఘోరంగా అన్ని విడిచిపెట్టేసి ప్రభుత్వం ఉండడం మాత్రం మేము ఆశ్చర్యపోతా ఉన్నాము. మరొక విషయం ఏంటంటే, ఈ రోజు 11 గంటలకి ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశారు. ఆ ప్రెస్ మీట్ లో మా ఫ్యూచర్ కార్యాచరణ చెప్పబోతా ఉన్నారు. నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్రం నుంచి వస్తుంది. ప్రతి ఒక్క పార్టీని కలుపుకొని పోతాము. ఈ మైనే కాకుండా అన్ని మైన్లు, ఆ ఏరియాలో ఉన్న మైన్లని విజిట్ చేస్తాము. న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టాము. అదే మా విషయం. రైట్, థ్యాంక్ యూ అండి.
మమ్మల్ని ఎవిక్యూట్ చేయమంటున్నారు ఏంటి సార్ మీరు? మాజీ మంత్రి మిమ్మల్ని కాదండి, ఈడు ఉన్నటువంటి రౌడీలు ఆపాలి సార్. ఈడ ఉన్నటువంటి వాళ్ళు రమ్మని ఎంత దూరం వస్తారు? రమ్మని మేము రెడీగానే ఉన్నాం. బాధ్యత మేము పొలైట్ గానే చెప్తున్నాం. నలుగురు ఉంటాము. ప్రొటెక్ట్ చేయండి సార్, అందరూ వెళ్ళిపోతాం. నలుగురు ఉంటే భద్రత ఇస్తావా? మాట చెప్పండి. వాళ్ళని పంపించు.